పంతులు ఈ గెటప్ ఏంటి? ఏ పంతులు మోడర్న్ గెటప్ లో ఉండకూడదా? పంచా పిల్లక జంజం అడ్డనామాలతోనే ఉండాలా? నేను ఈ గెటప్ లో చూస్తే ఎవడు పంతులు అనుకోడు. ఊరెరిగిన బ్రాహ్మణుడికి వితౌట్ షర్ట్ ఎందుకని, పైగా బేర్ బాడీ వెళ్తుంటే ఎక్స్పోజింగ్ ఎక్కువైపోయి లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువైపోతుంది. సరే నేను సోకులు వారు పెళ్లి చూపులకి కదా, ఏమైంది? షరా మామూలే. 37 పెళ్లి కొడుకు కూడా షోకులర్ పిల్ల నచ్చలేదు. ఇంటి పేరులో ఉన్న షోకు ఇంటిలో లేదు కదా. కాకపోతే అదే పెళ్లి కొడుకు పిల్లవారి పిల్ల నచ్చింది. అది లేచిపోయిందిగా. వాడి దగ్గర మ్యాటర్ లేదని వెనక్కి వచ్చేసింది. రేపు 11 పెళ్లి. వెరీ గుడ్. షామేనా కాంటాక్ట్ మందేగా? అదే కొంచెం డౌట్ గా ఉందయ్యా. అంటే నువ్వు వాడి సబ్బే లేదా? సబ్బు షాంపూ కలిపేశా. అయినా కూడా షామియానా లైటింగ్ రాజమండ్రి నుంచి తప్పిస్తే ఎలా ఉంటుందని అడుగుతున్నాడు సుంఠ. పంపలు అంటుకుంటాయి. 600 అయినా సరే ఆ రాజమండ్రి మండపవాడు మన మండలంలో ఎంటర్ అవడానికి వీలేదు. ఏంటి మన లీకేజ్ వైర్లు, మాడిపోయిన బల్బులు, బొక్కలు పడ్డ టెంట్లు, డొక్కు కుర్చీలు, మోగన్ మైకులు అన్న నిజాలు మొత్తం ఊరందరికి తెలిసిపోతుంది. ఓ ఇందులో ఇంత సునామీ ఉందా? మరి ఇప్పుడు ఎలా? నువ్వేదైనా ఐడియా వేసి ఆ కాంటాక్ట్ మనకి వచ్చేలా చేయాలి. చెయ్యొచ్చు అనుకో, కాకపోతే నీ సంభవనే కదా. ఇస్తాను. అయితే పదా పిల్లాబలేశ్వరరావు గారు. రావయా పంతులు, నీకు 100 ఏళ్ళ ఆయుష్. నాకు 47 గానీ అమ్మాయి పెళ్లికి షామియానా లైటింగ్ బుక్ చేసావా? దానికి తొందర ఏముందయ్యా, ఇలా రాజమండ్రి పెడితే అలా లారీలో వచ్చేయవు. లోకల్ డాగ్ రిజెక్ట్ చేసిందని మీ కర్మ. పెళ్ళైన తర్వాత కూడా మీ అమ్మాయి మీ ఇంట్లోనే ఉండాలనుకుంటే ఆ రాజమండ్రి టెంట్లో బుక్ చేసుకోండి. అదేందయ్యా పంతులు, ఒత్తిడికి చాలా వెళ్ళిపోతున్నావు. మొన్న మీలాగే ఆ దువ్వ గోపాలం గారు కూడా అత్తిలి సత్యబాబు టెంట్ కాదని రాజమండ్రి షామియానా బుక్ చేశాడంట. చేస్తే ఆల్రెడీ ఆ అబ్బాయికి ఇంగ్లీష్ అమ్మాయితో పెళ్లి అయిపోయింది. ఆ విషయం అమ్మాయికి తెలిసి ఇమీడియట్ గా ఇక్కడ ఫోన్ చేసి స్టాప్ ది బ్లడీ మ్యారేజ్ ఆర్ అదర్వైజ్ ఐ విల్ టేక్ యాక్షన్ అందంట. అంతే, పీటల మీద పెళ్లి అయిపోయింది. లాస్ట్ మంత్ బెల్లం గంగరాజు గారు కూడా అత్తిలి సత్యబాబు టెంట్ కాదని పెళ్లి చేస్తే పెళ్లి కూతురు పీటల మీద బొళక్ మీద వాచ్ చేసుకుందిట. టెస్ట్ చేస్తే 3rd మంత్ ప్రెగ్నెన్సీ. అత్తిలి సత్యబాబు గారి టెంట్ లో ఇంత సెంటిమెంట్ ఉందా? అవునండి. వాడు టెంట్లు కాస్త బొక్కలున్నా లక్కీవి. వాడు మనకేస్తాడంటావా? ఎందుకైడు? మొన్న వడ్డీ డబ్బుల దగ్గర తేడా వస్తే తిట్టానులే. దేని దారి దాందే. ఉండండి నేను చెప్తాను. అహో సత్యబాబు, నిమిషంలో నా ముందు ఉండాలి. రేపు 11న మల్లేశ్వరరావు గారు అమ్మాయి పెళ్లి. నీ షామియానా డెకరేషన్ కావాలి. 11న? ఆ రోజు 3 పెళ్లిళ్ళు, 2 ఓన్లీ ఫంక్షన్లు, ఒక పంచకట్టు బుకింగ్ ఉంది. కుదరదు. ఇదిగో నీకు ఎన్ని బుకింగ్లు ఉన్నా మన పిల్లవారి పిల్ల బుకింగ్ మెయిన్. కాదంటే నా మీద ఒట్టే. అది కాదు రవిశాస్త్రి, ఈసారికి రాజమండ్రి వామో, నేను అక్కడి నుంచి తెప్పించాను. నాకు నీ టెంటే కావాలి. ఇదిగో నేను ఏదో రకంగా మాట్లాడతాను కానీ ముందు అడ్వాన్స్ కొట్టించు. అమ్మయ్యా. ఇప్పుడు గీత కూడా నాతో నార్మల్ గా మాట్లాడుతుంది. అవునా? అవును చిచ్చా, అతను నా ఫేస్ మీద స్మోక్ చేశాడు, చూసావా? చూసాను రా. స్మోక్? నాన్న, నీకు సిగరెట్ సైకాలజీ తెలుసా? తెలీదే. ఏంటిరా అది? స్మోకింగ్ స్టైల్ ని బట్టి క్యారెక్టర్ ఏంటో డిసైడ్ చేయొచ్చు. పైకి స్మోక్ వదిలితే వాడు దుబారా మనిషి అని అర్థం. కిందకి స్మోక్ వదిలితే వాడు చాలా పెద్ద ఫ్రాడ్, సీక్రెట్ ఫెలో అని అర్థం. ముక్కులోంచి స్మోక్ వదిలితే వాడు చాలా లోన్లీ పర్సన్ అని అర్థం రా. స్ట్రైట్ గా పొగదితే వాడు ఎవ్వరి మాట వినడని అర్థం. అంటే సీతయ్య చెప్పడం మాట విండా? ఒకవేళ పొగ లోపలికి తీసుకోకుండా బయటకు వదిలేస్తే? వాడిని అస్సలు నమ్మకూడదురా. ఎప్పుడు కాలు పట్టుకొని లాగేస్తాడో తెలీదు. పొగ మొత్తం లోపలికి తీసుకొని అసలు బయటకు వదలకపోతే క్యాన్సర్ వచ్చి తొందరగా పోతా. ఏ ఫిల్టర్స్ కూడా సేవ్ చేయవు. చాలా చాలా వాడికి. ఆగండి. ఫస్ట్ ఇయరా? కాదు, కార్పొరేషన్ నుంచి వచ్చాం. కాలేజీలో దోమలు ఎక్కువైపోయాయి, పొగ పెడదామని. సుల్తాన్ బజార్ లో 50% డిస్కౌంట్ కి సాక్స్ అమ్ముకునే వాళ్ళు అన్నారు. ఎవరు సార్ మీరు? పదండ్రా, క్లాస్ టైం అవుతుంది. గుడ్ మార్నింగ్ సర్. సిట్ డౌన్, సిట్ డౌన్. ఫిల్టర్స్ రా? నా పేరు ఫిల్టర్స్ కాదమ్మా, మోహన్ రావు. సుల్తాన్ బజార్ లో 50% డిస్కౌంట్ కి సాక్సులు అమ్ముకునేలా కనిపించే నేనేరా మీ కెమిస్ట్రీ లెక్చరర్ని. సారీ సార్, మీరు లెక్చరర్ అని తెలియక. కూర్చోండి కూర్చోండి. పాపం బిడ్డ ఆకలి కాగలేడు. ముత్తు, ఒరే ముత్తు, రా బంగారం భోంచెద్దు గాని.
అవ్వక నా మీదంత ప్రేమ అన్నం కలిపి మరీ ఇస్తుంది. ఇవ్వవా ఇవ్వు. ముత్తు అవ్వాయి ఇక్కడున్నాను. అదిగో నా ముత్తు వస్తున్నాడు. రా 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 నారా. నిన్నెవరు పిలిచారా? నా ముత్తును పిలుస్తాను. తిన్నాను తిను. నన్ను అవమానించడానికే నా పేరు ఆ కుక్కకు పెట్టి దాన్ని తిడుతున్న సాగుతో నన్ను తిట్టడం, నన్ను పొగడాల్సిన టైంలో దాన్ని పొగడటం. ఉండు, నన్నే అవమానించావు కదూ. నేను ఇదే భీమిలి ఏరియాలో నిలబడి ఏదో ఒకరోజు శేషాయి చూపించకపోతూ ముత్తునే కాదు. ఏంటదే శాస అవుతావా? అదే అవ్వా, శేష అంటే శాసనసభ్యుడి ఎమ్మెల్యే. అలా అర్థమయ్యేటట్టు చెప్పరా, పనికి మలవధవా. నేను ఎమ్మెల్యే అయినాక ఆ తర్వాత మంత్రిని అయినాక. బిడ్డ భోంచేస్తున్నప్పుడు నాకా నాకా అని అసహ్యంగా మాట్లాడతావేంట్రా డాగు? ఏం కర్మ వచ్చిందిరా బాబు. మనుషుల్ని కుక్కల్లా చూస్తున్నారు, కుక్కల్ని మనుషుల్లా చూస్తున్నారు. ఇక మీదట నేను ఇంట్లో ఉండలేను. అవ్వా నేను వెళ్ళిపోతున్నాను. అవ్వా నన్ను వదులు. నీకు అప్పుడప్పుడు ప్రేమ పొంగొస్తుంది బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ లాగా. నన్ను వదులవ్వా. మేకుకున్న పాటి ప్రేమ ఈ అవ్వకు లేకపోయిందే. ఓసి సునకమా, న్యాయంగా నీకు 4 తగిలించి వైజాగ్ పిచ్చాసుపత్రిలో వదిలేసి రావాలి. కానీ ఆ బ్లూ క్రాస్ వాళ్ళని తలుచుకుంటేనే కాస్త భయంగా ఉంది. ఊళ్ళో జనం అంతా కట్టుకట్టుకుని నన్ను చూడడానికి వచ్చారు. నమస్కారం. నన్ను చూడడానికి వచ్చినందుకు చాలా సంతోషం. రేయ్, మీరు నన్ను చూడడానికి రాలేదా? దీన్ని చూడడానికి వచ్చారా? అవునయ్యా, సినిమాలో యాక్ట్ చేయబోతుంది కదా. సినిమాలోనా? ఆమంగా నాందా పెరిప్పి దేవరు, తమిళ్లో ఫేమస్ ప్రొడక్షన్ మేనేజర్. వైజాగ్ షూటింగ్ లో యాక్ట్ చేసే కుక్కకి మటన్ గుంజ వచ్చా పడిపోయింది. దానికి బదులుగా మీ ముత్తుని మేము సెలెక్ట్ చేస్తే నంబా పిక్చర్ లో అసిన్కి కజిన్ గా నటించిపోతుంది. అసిన్కి కజిన్ గానా? ఆమంగా. హీరో ఎవరో చెప్పలేదే. హీరో ఫ్లైట్ లో వస్తుంది, విగ్ ట్రైన్ లో వస్తుంది. ఆ విగ్ తీసి ఆయన గారి తల మీద పెడితేదా హీరో యారో నాకు తెలుసును. దాని పాటికది అన్నం తింటూ ఇంటికి కాపలా కాస్తుంటే సినిమా గినిమాని చెరగొడతారా? ఒసే ముత్తు, ఫోన్లే పాపమని వదిలేస్తే నువ్వు నాకంటే స్పీడ్ గా డెవలప్ అవుతున్నావు. నిన్ను లేపేసే వరకు నిద్రపోనే. చెప్పండి. అక్కడుందో కుక్క నాకు తెప్పిస్తుంది ప్రతిరోజు తిక్క. దాన్ని నువ్వు లేపేయాలి ఎంచక్క. అది నేనేం చేసిందన్నా? ఏదో సినిమాలో అసిన్కి కజిన్ గా నటించబోతుందట. దాన్ని అలాగే వదిలేస్తే అది హీరో అయ్యేలా ఉంది, నేను జీరో అయ్యేలా ఉన్నాను. ఇదిగో అడ్వాన్స్ సంపే. మీరేం దిగులు పడకండి అన్న, నా జీవితం మీ సేవకు అంకితం. శ్రీనివాస భూపతి గారి ఇంటికి వెళ్ళండి, ముత్తు అని పిలవండి. వస్తుంది, ఎత్తుకొచ్చేయండి. జాగ్రత్తగా ప్రేమగా పిలవండి, లేదంటే కరిచేస్తుంది. పిలవమంటున్నాడు, కరుస్తుంది అంటున్నాడు. మనిషి గురించి చెప్తున్నాడా, జంతువు గురించి చెప్తున్నాడా? ఒక్కలో శంకర్ కరెక్ట్ గానే చెప్పుంటాడు. ముత్తు ముత్తు ముత్తు. యోజన సంఘం నుంచి వచ్చారా? నేనేనయ్యా ముత్తు. ఈడేనంట చేసే చిత్తు. త్వరగా త్వరగా. ఏంట్రా తోక కనబట్లేదు? ఏంటి తలా తోక అంటున్నాడు? అలా తోక లేకుండా మాట్లాడుతుంది ఈడే. ఎరగొట్టేయండి. వదలొద్దురా. అన్న సెల్ లోపల మోగుతోంది, త్వరగా మూడు దించండి రా. దించండి రా, ఇప్పండి రా. అన్నా ఒకటి అనుకుంటే ఒకటి క్షమించన్నా. ఇలా జరగడానికి కారణం నువ్వు కాదురా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. డియర్ స్టూడెంట్స్, ఈ పొద్దు నేను చెప్పబోయే ఏమిరా అరుణాచలం, స్టూడెంట్స్ అంతా ఏరే లేరు, ఇక నీ క్లాసుకు రారు. అగ్గిపుట్టున్నా సత్యరెడ్డి అరు ఇక్కడే ఉంది. ఏమిరా బద్మాష్, నా ముందే సిగరెట్ కాలుస్తూ తలెగరేస్తుండావే. తలెగరేసుడు కాదు, నిన్నెగరేస్తా. సత్యరెడ్డి అనొచ్చే నీ గొట్టంగాడు వస్తాడనుకున్నావా? రాడు. సత్యరెడ్డి లేడు. సత్యరెడ్డి రాడు, ఇక లేడు అని నేనే కిడ్నాప్ చేసి షెడ్లా నూకినా. చూడు కడపేశ్వరి, ఈ కాలేజీలో నేను స్టూడెంట్ గా ఉన్నంత కాలం నువ్వు లెక్చరర్ గా పనిచేయడానికి వీల్లేదు.
అర్జెంటుగా రిజైన్ చేసి నువ్వు నీ సీమకు పారిపోవాలి. ఏంటి వెళ్ళిపోతున్నా? వెరీ గుడ్. తలుపేస్తున్నా అంటే మా అమ్మాని కాల్మొక్క తలుపేకేమా తల్లే? నువ్వు కాలేజీలో ఉండేంత వరకు నేను కనిపించకూడదా? నేను రిజైన్ చేసి సీమలోకి పారిపోవాలా? కాలేజీని గప్పు చేసి మందు కొడతావా? కాలేజీ ఎగ్గొట్టి షకీల సినిమా చూస్తావా? క్లాస్ రూమ్ లో కుర్చీలు బల్లలు పైకెత్తినావా? గొడ్డులు బాదొట్టు బాతాను. నువ్వు రాకపోతే కొడతా. సత్యరెడ్డి గ్యాంగ్ ని కిడ్నాప్ చేస్తావా? వాళ్ళందరినీ గదిలో పెట్టి వాళ్ళెవరూ లేకపోతే నేను చేతగానుకున్నావా? వాళ్ళు లేకపోవడమే మంచిదైందిరా. నువ్వు నా చేతికి క్లాస్ లో పిల్లలందరినీ రాకుండా చేసినావు కాబట్టి ఈ పొద్దు క్లాస్ లో నీ ఒక్కడికే పాఠం చెప్తా. ఎనుకో నీకంటే సత్యరెడ్డి అంటే మంచోడు. ఒక్కరోజు కూడా దెబ్బకొట్లే. ఏమ్మా, మీ అన్నయ్య నిన్ను చక్కగా చూసుకుంటున్నాడు. బాబుని తీసుకుని మీ అత్తారింటికి అప్పుడప్పుడు వచ్చిపోతుంటేనే కదా బంధుత్వాలు నిలిచేది. వాడిని తలుచుకుంటుంటేనే ఒళ్ళు మండిపోతుంది మావయ్య. ఆడి జాతకానికేమో నేనేగా రాసింది బ్రహ్మాండం. మహారాశావులే జాతకం. వీడు ఎవరినన్నా నరుగుతాడు, లేక ఎవరైనా వీడిని నరుగుతారు. అదేగా రాసింది. వరణిని ఎవరు నరగలరు తాత? మహా మొరటోడు ఎవరినైనా నరికేస్తాడు. ఎరవ భరణే, చొక్కా మెరిసిపోతుంది. కొత్తదా ఏంటి? ఇదా చిన్న పోతీస్లో కొన్నాను. ఏ పోతీస్లో కొన్నాడో అడగండి. మెడ్రాస్ పోతీస్ తాత. 1000 రూపాయలు ప్యాంటు షర్టు కొనుక్కోవడానికి 10,000 పెట్టి ఫ్లైట్ లో వెళ్ళొచ్చారు ఈయన గారు. 1000 రూపాయలు చేపలు పట్టడానికి 1,00,000 రూపాయలు బోట్ వేసుకుని పోవడంలే. ఇది అంతే. నిజమే కదా. ఏయ్, మీ అయ్యే డబ్బులు నువ్వు ఎలాగైనా ఖర్చు పెట్టుకోవచ్చు. ఇవిగో మా పంటలకు డబ్బులు. వస్తానమ్మా. మా నాన్న డబ్బే కదా, ఇవ్వమా ఇవ్వమా. ఇదిగో పిన్ని, ఆ డబ్బు నా చేతికి ఇవ్వు. బీరువాలో భద్రంగా దాచి నేను ముత్తు కాపలా కాస్తా. 2000 కొబ్బరికాయలు దొంగతనం చేసి 8,000 చేతిలో పెట్టేవే అలాగా? ఏంటి మాయా, నేను దొంగిలించానా? ఏరా భరణి, నేను ఈ నిందను భరించలేనురా. నా రాజకీయ భవిష్యత్తు నాశనం అయిపోయింది. మా అయ్య కూడా ఎప్పుడు నన్ను ఇలాగే అనుమానించేవాడు. ఈ ఎండి నాయకుడి మీద ప్రమాణం చేసి విగ్రహం పగిలిపోయింది. వెండి విగ్రహం ఎలా విరుగుతుందన్నయ్య? ఎలారా? ఏమైంది చెప్పు. లేదు మావయ్య, 6 నెలలకు ముందు వెండి వినాయకుడితో మాకు చిన్న పని పడి దాన్ని అమ్మినట్టు తెలిస్తే మీ మనసు ఎక్కడ బాధపడుతుందో అని నేను భరణి వెండి కోటింగ్ ఇచ్చాం మావయ్య మట్టి వినాయకుడికి. పట్టించేసాడే. వీళ్ళిద్దరూ దొంగ ఎదవను. ఇంట్లో ఉండడానికి వీలేదు. పొమ్మను. నేను ఎక్కడికి పోవాలవా? ఎక్కడికైనా వెళ్ళు. కావాలంటే మన పాతిల్లు ఉంది కదా, అక్కడికి వెళ్ళి మంచంలో పడుకొని హాయిగా నిద్రపో. లక్ష్మీ టాకీస్ కి వెళ్ళి 3 షోలు చూసి రాత్రి భోజనానికి మాత్రమే ఇంటికి రా. వెండి వినాయకుడిని దొంగిలించి అమ్మేసినందుకు నీకు ఇదే శిక్ష. ఎస్కేప్ అయిపోరా. చూసావా ఈ ముసల్ది? నేను వాడిని తిట్టకూడదంట, అందుకని వాడికి పెద్ద శిక్ష విధిస్తోందట. ఇందుకే వీడు ఇలా చెడిపోతున్నాడు. నువ్వేం నవ్వుతున్నా? ముత్తు, నాకే తెలియకుండా 2000 కొబ్బరికాయలు ఎలా కొట్టేశారా? పైగా కాయ తగ్గినట్టే తెలియలేదు. గొప్ప పొర్రరానిది. ఆ ఐడియా భరణియే ఇచ్చాడు. చెట్టుకి 2 కాయలు చొప్పున కోస్తే మావయ్య కనిపెట్టలేడని చెప్తే నేను కోతిలాగా పైకెగబాకి కొబ్బరికాయలన్నీ పీకి పడేశాను. పగిలిపోతి చెత్తనాయ. పీకితే లాభం వస్తుందని భరణి చెప్పాడు. ఈయన పీకితే గోప గుయ్యమంది. స్వామి, ఎవరు రూల్స్ పాటించడం లేదు, ఎవరికి బాధ్యత లేదు, అందరూ తప్పులు చేస్తున్నారు. కొన్ని 3 రోజులైనా కాలేదు, నా బండి క్లచ్ వేర్ తెగిపోయింది అంటే నాసిరకం తయారు చేస్తున్నారు. ఇన్ని తప్పులు జరుగుతున్నా నువ్వు కలికి అవుతారు ఎత్తవా? రా స్వామి రా. ఏమండి, చాలా లేట్ అవుతుందండి. ఏమయ్యా మాధవ్ స్వామి, అవతల బస్ టైం అవుతుంది, తొందరగా ప్రసాదం ఇవ్వయ్యా. వస్తున్నాను కదా, ఏమిటో తొందర? అవ్వా, చూసావా స్వామి, నీ దగ్గర నిల్చుండే ఓపిక కూడా ఈ జనానికి లేదు. అదే చిరంజీవి సినిమా అయితే పూటలు నిల్చుంటారు. కలికాలం స్వామి, కలికాలం. మీ తొందర చూస్తుంటే 3 నెలలకి పిల్లల్ని కంటెట్టున్నారు. ఇదిగోండి ప్రసాదం, పట్టు. నాకు ప్రసాదం ఇవ్వండి స్వామి. రాదాక్ష,
భగవంతుడికి భక్తునికి అనుసంధానమైంది ఈ అట్టిపండి. తీసుకో ద్రాక్ష. 5 సంవత్సరాల నుంచి చేతిలో అట్టిపండు నెత్తిన శటకోపం పెడుతూనే ఉన్నావు. ఈ సంవత్సరమైనా నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా? చేసుకోవాలి నాకు ఉంది, కానీ మీ నాన్నగారు ఒప్పుకోవట్లేదే. చెప్పినట్టు దేవుడు లేడని ఒప్పుకోవచ్చుగా. వెంటనే మన ఇద్దరు పెళ్లి చేస్తాడు కదా. తప్పు దేవుడు ఉన్నాడని ప్రూవ్ చేసి నేను పెళ్లి చేసుకుంటాను. దా రండక రండక రండక. పంతులు గారు, పూర్ణ మార్కెట్ అన్నొచ్చాడు. అన్న అన్న ఎవరన్నా ఈ అన్న? మా అన్న ఎర్రగడ్డ పులిబిడ్డ పుట్టయ్య. పంతులు గారు, అర్జెంట్ గా మర్డర్ చెయ్యాలి. అష్టోత్తరం జరిపించండి. మర్డరా? అది మా సాంప్రదాయం. చెయ్యకపోతే ఎందుకులేండి. తమరి నామధేయము? ఎర్రగడ్డ పులిబిడ్డ పుట్టయ్య చౌదరి. తమరి గోత్రము? రక్తం. నక్షత్రము? కత్తి. ఎర్రగడ్డ పులిబిడ్డ నామధేయస్స రక్త గోత్రస్య కత్తి నక్షత్ర యథావిధి మర్డర్ కరిష్యామి. ఇదిగోండి ప్రసాదం. అంటే ఇప్పుడు నేను వెళ్లే పని అనుకున్నది అనుకున్నట్టు అవుతుందా? తప్పకుండా. ఆ 7 కొండల వాడు వెంకటేశ్వరుడు తలుచుకోవాలి గాని సాధ్యంగాని పనే ఉంది. అయ్యో ఏమండి? ఏంటి? పండు తిని తొక్కపడేశారు. ప్రసాదం అంటే పండుతో పాటు తొక్క కూడా తినాలా? తొక్క తినమని కాదు, నెత్తి మీద పెట్టుకోవాలా? నా ఉద్దేశం అది. మరి చేతిలో పెట్టుకోవాలా, చెవులో పెట్టుకోవాలా? ఎళ్ళవయ్యా. ఏమండి, ఆ తొక్క మీద ఎవరన్నా కాలేజ్ జారారనుకోండి నడుము విరుగుతుంది కదా. మనం పండుకైనా మనిషికైనా తొక్క తీసి సెంటర్ లో పడేస్తాం తప్ప చాటుగా పడేసి అలవాట్లేదు. అలా వేయడానికి రూల్స్ ఒప్పుకోవండి. కొడతావా? కొట్టను, తిట్టను, తడతాను, తలుపు తడతాను.